ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంఆర్పీఎస్ నేత నరేందర్ ప్రవీణ్ ను కిడ్నాప్ చేసి శంషాబాద్ లో బంధించిన ఫామ్ హౌస్ ను కూల్చివేశారు శంషాబాద్ మున్సిపల్ అధికారులు. ఫామ్ హౌస్ కు అనుమతులు లేవని గుర్తించిన మున్సిపల్ సిబ్బంది ఫామ్ హౌస్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పోలీసుల ఫిర్యాదుతో రంగంలోనికి దిగారు. ఇక జేసీబీ సహాయంతో ఫామ్ హౌస్ ను నేలమట్టం చేశారు అధికారులు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరిగాయి. భూ కబ్జాలకు పాల్పడితే సహించేదే లేదని హెచ్చరించారు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్. భూదందాలు కబ్జాలకు పాల్పడి ఎవరినైనా ఇబ్బంది పెడితే నేరుగా పోలీసులను సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ ద్వారా మరిన్ని విషయాలు అందిస్తారు. కృష్ణ, చెప్పండి. గత రాత్రి ఈ అత్తాపూర్ ప్రాంతంలో ఒక రౌడీ షీటర్ల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత వీరిని విచారిస్తే ఏదైతే శివారు ప్రాంతంలో ఖాళీగా ఉన్న స్థలాలను నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి వారు వాటిని కబ్జా చేయడమే కాకుండా వాటిని విక్రయించడం, ఎవరైనా యజమానులు తిరగబడితే వారిని మారణాయుధాలతో దాడి చేసి భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. సో ఈ క్రమంలో పోలీసులు ఆ ముఠాను అరెస్టు చేసి విచారణ చేస్తున్న క్రమంలో ఇటీవల ఈ రాజనగర్ ప్రాంతంలో ఎంఆర్పీఎస్ కి సంబంధించిన నేత నరేందర్, అతని అనుచరుడు ప్రవీణ్ ని కిడ్నాప్ చేసి ఇదే ముఠా శంషాబాద్ లో ఓ ఫామ్ హౌస్ లో బంధించి ఆ తర్వాత అతన్ని భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు వసూలు చేసి అతను వదిలిపెట్టినట్టుగా తెలుసుకున్నారు. ఇటీవల కాలంలో ఈ ఫామ్ హౌస్ లో చాలా మందిని కూడా కిడ్నాప్ చేయడమే కాకుండా ఈ ఖాళీ స్థలాల్లోకి ఎలా కబ్జా చేయాలి ఏంటి అనేది కూడా ఈ ముఠా మొత్తం ఈ ఫామ్ హౌస్ లోనే కూర్చి స్కెచ్ వేయడం, నకిలీ పత్రాలు తయారు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఈ విషయాన్ని అటు ఎంఆర్ఓకి ఆ తర్వాత మెజిస్ట్రేట్ కి తెలియజేసిన తర్వాత పోలీసులు మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆ ఫామ్ హౌస్ ని కూల్చివేయడం జరుగుతుంది. ఈ అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ ఫామ్ హౌస్ కి ఎలాంటి అనుమతులు లేని కారణంగా మున్సిపల్ సిబ్బంది సాయంతో పోలీసులు దాన్ని నిలమట్టం చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ.